ఈ నెల 23 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు నోటిఫికేషన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ జారీ చేశారు. 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. 24 ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్తో పాటు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్లైన్స్ కోసం మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తున్నందుకు కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 23 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు నోటిఫికేషన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ జారీ చేశారు. 23న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. 24 ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్తో పాటు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్లైన్స్ కోసం మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తున్నందున కమిటీ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. 24 నుంచి కూడా కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే 23న 11 గంటలకు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఇదే బడ్జెట్ సమావేశానికి సంబంధించి బడ్జెట్ సెషన్ కాబట్టి ఉభయ సభలు, అటు కౌన్సిల్ మండలి, అదేవిధంగా శాసనసభ, ఇద్దరు ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి శాసనసభలో తర్వాత రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. సో ముందుగా ఇది సాంప్రదాయం ప్రకారం జరిగే బడ్జెట్ సెషన్ రెగ్యులర్ గా జరుగుతుందంటే ముందుగా గవర్నర్ ప్రసంగం ఉభయ సభను ఉద్దేశించి, తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడము, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం, ఇవన్నీ కూడా 2 రోజుల పాటు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. అదేవిధంగా 24 నుంచి కూడా మండలి ప్రారంభమవుతుంది కాబట్టి మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ సంబంధించి ఏ అంశాల మీద చర్చకు వస్తుంది అనే దాని అంతా కూడా బీఏసీ నిర్ణయిస్తుంది. అయితే దీంతో పాటుగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు నుంచి కూడా రుణమాఫీ కార్యక్రమం జరగబోతుంది. ఏదైతే 2 లక్షల రుణాలు బ్యాంకుల్లో వ్యవసాయం మీద తీసుకున్నారో ఆ రైతులకు అందరూ కూడా ఈ రోజు నుంచి రుణ విముక్తి కలగబోతుంది. సో దాని గురించి కూడా ఈ శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు భరోసా మీద కూడా ప్రభుత్వం తన సమాధానం ఇవ్వబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో క్లారిఫికేషన్ అంటే ప్రజలకు వివరించబోతుంది. అదేవిధంగా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఏంటంటే రుణ విముక్తి. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు చెప్పిందో, అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇవ్వబడిచిందో, మనకి ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కావచ్చు, అదేవిధంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధి పెంపు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు రుణ మాఫీ కావచ్చు. సో ఈ అంశాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతున్న అంశాలన్నిటి కూడా శాసనసభలో డిస్కషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ శాసనసభ ద్వారా అధికార పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. సో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పేందుకు ఇటు పార్టీ పరంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా మంత్రులు కూడా సంసిద్ధం కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది. లక్ష్మీనాథ్.
థ్యాంక్ యూ శ్రీనివాస్.